జగ్గంపేట నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్న జగ్గంపేట జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారితో KH9 న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. జనసేన బీజేపీ బలపరిచి గెలిపించిన జ్యోతుల్ నెహ్రూ గారు కాన్స్టిట్యున్సీ జగ్గంపేట, మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి గెలుపు? అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క గెలుపుకి కారణం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళేనా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళ వల్లే ఇది సాధ్యమైంది. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక పార్టీని స్థాపించి ఆయన ఒక ముఖ్యమంత్రి అవుదామని, ఈరోజు జనాలకు సేవ చేద్దామని ఈ పార్టీని స్థాపించి ఆయన వచ్చారు. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ అరాచకాలు, అవినీతి, ఈ యొక్క అణిచివేత చూసి ఆయన నిర్ణయం తీసుకుని నేను సీఎంని అవ్వగలను, కానీ ఒకవేళ ఒక 10 ఓట్లు ఒక 1000 ఓట్లతో మా క్యాండిడేట్లు ఓడిపోయి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్ గారు అవుతే ఈ రాష్ట్రం ఒక రావణ కాష్టలా తయారవుద్ది, ఒక నరకాసురుడు చేతిలో బందీ అవుద్దని ఊహించి ఆయన నాకు ముఖ్యమంత్రి లేకపోయినా పర్లేదు, నాకు ఎక్కువ సీట్లు లేకపోయినా పర్లేదని ఆయన గత 2 సంవత్సరాలుగా మదన పడుతూ ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని కూడా వదిలేసుకుని ఈరోజు ఆ త్యాగం ఇంకోళ్ళ వల్ల సాధ్యం కాదు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. ఆయన ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనే దింపేవాలని, నువ్వు చేసే అన్యాయాల వల్ల నువ్వు ఉండకూడదు, నిన్ను దింపితేనే కానీ నేను ఇంటికెళ్ళి పడుకోను, నా పేరు మార్చుకుంటాను, నాది జనసేన పార్టీయే కాదని ఆయన ఏ రోజైతే పిలిపించారో ఈ రాష్ట్రంలో జనం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అమ్మో, జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం వల్ల ఇంత దారుణం జరిగిపోతుందా, ఎవరిని స్వేచ్ఛ లేదా, ఎవరికి ఏ రకమైన విలువ లేదా అని గ్రహించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఆ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఈరోజు ప్రతి ఒక్కడూ స్పందించి ఇంత భారీ మెజార్టీలు కానీ ఇంత ఈ రీతిలో ఈ 175లో 164 సీట్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమైంది. ఆయన పిలుపు మేరకు ఈరోజు ప్రతి ఒక్కడూ స్పందించి నా ఎస్సీలు నా బీసీలు అని జగన్ గారు అంటమే తప్ప ఏ ఎస్సీ కానీ ఏ బీసీ కానీ ఆయన కూడా లేరు, పవన్ కళ్యాణ్ గారు కూడానే ఉన్నారు. ఆయన త్యాగం చేసి ఈరోజు సీట్లు కూడా వదిలేసుకుని ఆయన ఈరోజు ఒక 70-80 సీట్లు పోటీ చేస్తే అవలేలగా 100 సీట్లు రాగలిగే క్యాండిడేట్ అయినా 100 సీట్లు వస్తే ముఖ్యమంత్రే, అందరికీ తెలియని విషయం ఏం కాదు. కానీ ఆయన త్యాగం చేసి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయినా పర్లేదు తప్ప జగన్ అవ్వకూడదని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన త్యాగానికి ఈ యొక్క అధికారం రావడం జరిగిందని నేను గాఢంగా విశ్వసిస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా విశ్వసించి కూటానికి ఆయన చెప్పిన మాట ప్రకారం ఈ జ్యోతుల్ నెహ్రూ గారికి, మా అభ్యర్థి జనసేన అభ్యర్థి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ గారికి, అలాగే రాష్ట్రంలో ఉన్న అందరికీ, మేము కాకినాడ ఎంపీ పార్లమెంటు ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నేను చేశాను. ఈరోజు ఈ 7 నియోజకవర్గాలు భారీ మెజార్టీతో రావడానికి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు కృషి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరని కాదు, వాళ్ళు ఉన్నప్పటికీ ఆయన ఒక కృషి, ఆయన ఒక కసితో ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ఎన్నికలు జరిగాయని నేను భావిస్తున్నాను. తప్పకుండా అందరం కలిసే ఈ సమిష్టిగా అందరం కలిసి చేయడం వల్ల, ఈ సమిష్టి కృషి వల్ల ఈ అధికారం రావడం జరిగిందని చెప్తున్నాను. నమస్కారం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉంటుందంటారా భవిష్యత్తులో? తప్పకుండా అండి. గత ప్రభుత్వంలో ఉన్నట్టుంటే ఈ ప్రభుత్వం ఎందుకండి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా ఆయనకి లాస్ట్ టైం 14 నుంచి కూడా మోడీ గారు పిలిచి సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్ మినిస్టర్ ఇస్తాను నీకన్నా సరే, ఆయన నేనేదో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఏదో చెయ్యాలని చెప్పి నిలబడిన వ్యక్తి. అన్నీ వదిలేసుకుని ఆయన ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రజల గురించి కష్టపడి ఆయన సుఖ సంతోషాలు కానీ ఆయనకున్న ప్రతి రూపాయి జనాలకి ఖర్చు పెట్టి చేసే వ్యక్తిని మనం ఇంక చూడలేం, అలాంటి నాయకుడిని మనం చూడలేం. కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ వేరు, పవన్ కళ్యాణ్ గారు మార్క్ వేరు. కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ఆలోచించుకుని జగన్మోహన్ రెడ్డి గారిలాగా అణిచివేత ఉండదో, జగన్మోహన్ రెడ్డి గారిలాగా జనాల మీద బాధుడు ఉండదో, జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఈ టైటిల్ డీడ్, రెవెన్యూ టైటిల్ డీడ్ ఇలాగా ఎవరికి ఏ హక్కు లేకుండా ఆస్తుల మీద కానీ ఆడి జీవితం మీద కూడా ఆడి హక్కు లేకుండా చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏమీ లేకుండా ఉంటాకి ఆ పాలన వేరు, ఈ పాలన వేరు. ఇది బ్రహ్మాండంగా స్వర్ణయోగంలాగా ఉంటుంది ఈ పాలనని. డెఫినెట్గా ఆ మార్పు జనాలు చూస్తారని మేము కోరుకుంటున్నాం. KH9 న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.